హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదో ఒక విషయాన్ని వ్యంగ్యంగా చెప్పడం జరుగుద్ది, లేదనంటే గతాన్ని మర్చిపోయి మాట్లాడడం జరుగుద్ది, లేదు అని అంటే ఆయన చేసిన తప్పులు కనిపించవు, కానీ ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు అనేవి ఆయన కళ్ళకి చాలా బాగా కనిపిస్తాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారంటే, రీసెంట్గా నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద జరిగిన దాడి గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. అదేంటి అని అంటే, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడి మీద ఇలా టీడీపీ సైకో పచ్చబ్యాచ్ అంతా కూడా వీళ్ళ మీద దాడి చేయమనేది అమానుషం, చాలా దారుణం. రెడ్ బుక్ పరిపాలన అడ్డం పెట్టుకొని ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది చాలా దారుణం. చంద్రబాబు నాయుడు తన బుద్ధి మార్చుకోవాలి, లేదనంటే ఖచ్చితంగా దానికి బదులు చెప్పే రోజు వస్తుందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తను చేసిన తప్పులు మర్చిపోయారా, లేదనంటే గతం మర్చిపోయారా అనేది అర్థం కావట్లేదు. ఎందుకు ఈ ప్రస్తావన వస్తుందంటే, ఇక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు, ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన టీడీపీ అనుచరులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా వచ్చి ఆ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని, కారుని, ప్రతి దాన్ని కూడా నాశనం చేశారు. వాస్తవమే, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అది తప్పు అని చెప్పి చెప్తున్నారు కదా, మరి అదే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక టీడీపీ అధికార ఎమ్మెల్యేని అంత నీచాతి నీచంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి పెళ్లి అవసరమైతే ఒక 4 జిల్లాలు తిరిగైనా సరే ఒక మంచి ఆడదాన్ని తీసుకొచ్చి దగ్గరుండి నేను పెళ్లి చేసేవాడిని, ఇక్కడ ఒక బోరుబావు లాంటి దాన్ని తీసుకొచ్చి ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఆవిడ గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడ్ని తగ్గించే విధంగా ఇంత నీచాతి నీచంగా మాట్లాడడం అనేది, ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యండి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అయ్యండి ఆయన ఇలా మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏ మూలన కూడా తప్పుగా అనిపించడం లేదు. అంటే తన ఇంటి మీద జరిగిన దాడి అనేది తప్పుగా కనిపిస్తుంది, కానీ ఆయన మాట్లాడిన మాటలు ఎంత నీచంగా ఉన్నాయనేవి అది తప్పుగా అనిపించడం లేదు. పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతం మర్చిపోయారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ అధికారంలో ఉన్న టీడీపీ మహిళా ఎమ్మెల్యేని ఎంత నీచంగా మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన అనుచరులు వచ్చి నాశనం చేశారు. అది తప్పు అయినప్పుడు మరి గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఎందుకు అని అంటే, టీడీపీ పార్టీకి చెందిన పట్టాభి అనే ఎవరైతే ఒక టీడీపీ నాయకుడు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని బోసుడీకే అని చెప్పి సంబోధించారు. మరి ఆ మాట తప్పు అయినప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బోసుడీకే అని చెప్పి సంబోధించడం తప్పు అయినందుకు అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్ని నాని, కోడల నాని, జోగి రమేష్, దేవినేని అవినాష్, నందిగామ సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా చాలామంది కీలక నేతలు దాదాపుగా 130 మంది పైచిలకు ఈ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎంతమంది కీలక నేతలు వీళ్ళందరూ కూడా కావాలనే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి పూర్తి స్థాయిలో దాన్ని ధ్వంసం చేశారు. పైగా అక్కడ ఒక్కచోటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నియోజకవర్గ ఆఫీసులు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా దాడి చేశారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం అనేది తప్పు అనిపించలేదా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో బోసుడీకే అని చెప్పి టీడీపీ నాయకుడు పట్టాభి ఎవరైతే ఉన్నారో ఆయన సంబోధించాడు, ఆయన పిలిచాడని చెప్పి అది పెద్ద తప్పుగా పరిగణించి అక్కడ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు కదా. మరి ఇక్కడ ఒక ఎమ్మెల్యేని, ఒక మహిళా ఎమ్మెల్యేని అంత నీచంగా మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన అనుచరులకి బాధ రాదండి? వాళ్ళకి దాడి చేయాలనిపించదా? వాళ్ళ కోపం రాదండి? మరి ఇది ఎలా తప్పు అనిపించింది? ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం ఏం చెప్తున్నారు, బాధితుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఆయన మీదే కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఆయన మీద ఆరోపిస్తున్నారు. అంటే ఒక మహిళను అనడం తప్పేనండి? ఒక మహిళని అంత నీచంగా రోడ్ల మీద పీహెచ్డీ చేసింది, మద్రాసులో పీహెచ్డీ చేసింది, చెన్నైలో పీహెచ్డీ చేసింది, హైదరాబాద్లో పీహెచ్డీ చేసింది, బస్టాండ్లో పీహెచ్డీ చేసింది, పెద్ద బోరు బావిని ఎలా చేసుకున్నామని చెప్పి ఇలా నీచాతి నీచంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా మనకు తెలియనివేమీ కాదు. ఆయన పబ్లిక్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ మీటింగుల్లో కార్యకర్తల దగ్గర మాట్లాడడం జరిగింది. దాదాపుగా 200-300 మంది ఉన్నప్పుడు ఇంత నీచాతి నీచంగా ఒక అధికారి ఎమ్మెల్యే గురించి ఇంత నీచంగా మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కనిపించలేదు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేయడం అనేది తప్పు, 100కి 100 పాళ్ళు తప్పు అని ఏదైతే ఆయన సంబోధిస్తున్నారో, ఆయన మాట్లాడిన మాటలు అనేవి అంతకంటే కూడా 100 రెట్లు తప్పు. పైగా గతంలో టీడీపీ ఆఫీసుల మీద దాడి చేసింది ఏదైతే ఉందో అది అంతకంటే తప్పు అని చెప్పి మనమైతే చాలా బల్లగుద్దినట్టు చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలను మర్చిపోయి మాట్లాడుతున్నారని చెప్పి మనమైతే చాలా బలంగా చెప్పవచ్చు.